దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం రోమ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి తీర్పు ఒక అపరాధముల మూలమున వచ్చినదై మనుష్యులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయను, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులకందరికీ జీవప్రదమైన నీతి విభజించుటకు, నీతి విధింపబడుటకు కారణమాయను. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము న్యాయం, జస్టిఫికేషన్. నీతిగా తీర్చబడడం అంటే ఒక వ్యక్తి నింద నుండి విడిపించబడిన వాడిని తెలియచేయడం. అదే పనిని యేసు ప్రభువారు మన పక్షంగా చేశాడు. ప్రియులరా, ఆదాము చేసిన పాపం ద్వారా లోకమంతటి మీదికి తీర్పు వచ్చింది. కానీ రెండవ ఆదామైన యేసుక్రీస్తు నీతి కార్యము ద్వారా మనం ఉచితముగా నీతిమంతులమని తీర్చబడినందుకు దేవునికి వందనాలు చెల్లించాలి. రోమాపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు గమనిస్తే, ఏ భేదమునూ లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అని రోమాపత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చదువుతున్నాం. ప్రియులరా, ఇప్పుడు ఆయన రక్తము ద్వారా సమస్త నింద నుండి మనము స్వతంత్రులమయ్యాము. అపవాది మనపై నిందారోపణ చేయలేడు. ఎందుకంటే విశ్వాసం ద్వారా మనపైనున్న రక్తపు ముద్ర ద్వారా ఉచితముగా నీతిని పొందాము అనే నిశ్చయత మనకుంది. సాతానుకు ఈ విషయం ఎంతో బాగా తెలుసు. కానీ ఈ విషయంలో మనము ఏమాత్రం సందిగ్ధంలో ఉన్నామంటే వాడు మనపై అవకాశం తీసుకుంటాడు. గనుక మనము గొర్రెపిల్ల రక్తం క్రింద క్షేమముగా భద్రపరచబడి ఉన్నామని నిశ్చయత కలిగి ఉందాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు దయచేయండి తండ్రి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడై ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలు, వ్యవసాయదారులందరినీ కూడా దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. జ్ఞానాన్ని, వివేచన, జ్ఞాపకశక్తిని దయచేయండి. పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి నాయన. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని నాయన నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం ప్రభు. అనేక మంది బిడ్డలు సంతానలేమితో బాధపడుతున్న వారు ఉన్నారు. దేవా తండ్రి, అట్టి బిడ్డలు దర్శించండి, వారి గర్భములను తెరవండి తండ్రి. అనేక మంది బలహీనతల చేత, అనారోగ్యాల చేత హాస్పిటల్స్లో ఉన్నారు. వారిని మీరు ముట్టండి. సంపూర్ణమైన శక్తిని, స్వస్థతను వారికి దయచేయండి. ఈ దినమంతా కూడా మీ కృపాక్షేమములు మా అందరి వెంబడి ఉంచమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేక, మారు మనసు లేక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ దీవించి తండ్రి సంపూర్ణ రక్షణ అనుభవములోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాను. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నీ సేవా పరిచర్య జరిగించుచున్న ప్రభు ప్రతి సేవకుని మీరు ఆశీర్వదించి నీ కృపలో వర్ధిల్ల చేయమని యేసు నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక. ఆమేన్.